ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి మే మాసం ఏ విధంగా ఉందో చూద్దాం. సరే, ఇక్కడ మనకి గురువుగారు అయితే మారుతున్నారు కదా, కాబట్టి గురువుగారు మార్పు కోసమే వెయిట్ చేస్తున్నాం. గురువుగారు పంచమంలోకి రావటంతో కొన్ని ఇప్పుడు చూడండి, ఆయన 12th లార్డ్ అయ్యాడు, లేకపోతే 3rd లార్డ్ అయ్యాడు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బట్ ఎనీ బెనిఫిక్ ప్లానెట్ కేంద్ర త్రికోణాలలోకి వచ్చినప్పుడు ఎంతో కొంత మేలు మాత్రం మనకి చేస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ ఈయన ఏ రకమైన మేలు మనకి చేస్తాడు అనేది చూద్దాం. కాన్సన్ట్రేషన్ అంతా కూడానండి చాలా వరకు కూడా మీ యొక్క ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనపడుతోంది. ఈ మాసం అంతా కూడా ఇలానే ఉండబోతోంది. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఖర్చులు, ప్రయాణాలు, తర్వాత ఆర్థికంగా ఎలాగా మనం కుదటపడాలి, ఏ పనులు చేస్తే మనకు ఆర్థికంగా బాగుంటుంది, ఎలాగ మనం పిల్లల కోసమో లేకపోతే మన కోసమో ఫ్యూచర్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇలాంటి ఆలోచన ధోరణి ఈ మాసం అంతా కూడా మీకు ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనము ఉద్యోగానికి సంబంధించి మాట్లాడుకుంటూ వద్దాం. ఉద్యోగానికి సంబంధించి ఖచ్చితమైన మార్పులు మీకు కనపడుతున్నాయి. అంటే ఉద్యోగంలో మార్పు అనే దానికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగంలో చేసే మార్పులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 19th 20th వచ్చేటప్పటికి మీరు మారిపోతారు. ఇంటర్నల్ చేంజెస్ అని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటున్నాయి. పాజిటివ్గా అంటే ఆర్థికంగా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి పీస్ఫుల్గా ఉంటారు, ఆర్థికంగా బాగుంది. చేంజ్ అనేది మాత్రం ఇన్నెవిటబుల్, కొంచెం మార్పు తప్పదు మీకు. కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది, మారాల్సిందే అని కూడా మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇక్కడి నుంచి ఏమవుతుంది అని అంటే వ్యాపారస్తులకి కనుక మనం చూసుకున్నామంటే వ్యాపారస్తులకు కూడా సిమిలర్ చేంజెస్ ఉంటున్నాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం ఇంకా చాలా అనుకూలంగా ఉండబోతోందని మనం చెప్పుకుంటున్నాం. ఎప్పటి నుంచి 10వ తారీఖు నుంచి వీరికి ఇంకా అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత మార్పు అనేది కనపడుతోంది, పాజిటివ్ చేంజెస్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. సరే, కుటుంబ పరంగా అయితే వీరికి బాగానే ఉంటుంది, ఏమీ ఇబ్బందులు కనిపించట్లేదు. అలాగే చాలా నెమ్మదిగా కూడా ఉంటున్నారు. చాలా వరకు మెలోడౌన్ అయిపోయామంటాం చూసారా, ఎదురు దెబ్బలు తిన్నాక మనం ఎలా అయిపోతాం, సాఫ్ట్ అయిపోతాం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము తట్టుకొని నిలబడతామండి అంటాం. శనేశ్వరుడు మనకి ఇచ్చేది అనమాట, అది మనకి ఇచ్చే బలం. అలాగే మీరు కూడా ఏంటంటే కష్ట నష్టాలన్నీ చూసేశారు కనుక ఇంకే ఉంది, మనం ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము తట్టుకొని నిలబడగలము అనే ఒక ఆత్మస్థైర్యాన్ని మీరు చూపిస్తూ ఉంటారు. అది కూడా మీకు ఈ మాసంలో చాలా గట్టిగా కనపడుతోంది. అంటే మంచిగా ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు. అలాగే ఆలోచన చాలా పాజిటివ్గా ఉండబోతోంది. ఈ పోయిన ఏడాదంతా మీరు గమనిస్తే చాలా నెగిటివ్గా ఆలోచన జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. సరే, ఈ మాసం నుంచి మకర రాశి వారు మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే దైవారాధనలో ఆలయ దర్శనం మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సాధారణంగా మనందరం ఏం చేస్తాం, ఏ పండగలో, పబ్బాలో, మన పుట్టినరోజులో, పెళ్లి రోజులో, లేకపోతే ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటాం. పుణ్యక్షేత్రాలంటే సరే, అదేదైనా మొక్కుంటే పుణ్యక్షేత్రాలు అన్నట్టుగా అయిపోయింది. కానీ మీరు గనక ఈ సంవత్సరం అంతా ఆలయ దర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం ఇది గనక మీరు చేసుకుంటూ ఉంటే మీరు అనుకోరసలు అన్ని మంచి మార్పులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి కుదిరినప్పుడల్లా వారానికి ఒకసారన్నా మీ ఇష్టదైవం ఎవరైతే వారు ఆలయానికి వెళ్ళటం, ప్రదక్షిణలు చేయటం, అక్కడే కూర్చొని అష్టోత్తరము, సహస్రనామాలు చదువుకోవటం, ఆ తర్వాత స్వామివారికి పూలమాలు, పువ్వులు, తులసి దళాలు, బిల్వపత్రాలు పెట్టడం, మీరు రావటం, ఇది మీరు ఒక హ్యాబిట్గా చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంటుందంటే మీకు మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దీన్ని మనం అక్కడ చూద్దాము. తర్వాత విషయం ఏమిటి అని అంటే ఇల్లు మారేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సరే, ఇల్లు మారటము, స్థల మార్పు ఇలాంటివి కొంతవరకు మీకు కనపడుతున్నాయి. ఇంకా సంతానానికి సంబంధించి చూసుకుంటే సంతానానికైతే చాలా చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ మాసం మీకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఓవరాల్గా ఎలా ఉంటుంది, మార్పు వస్తోంది. కానీ ఈ మార్పు ఒక్కసారిగా పాజిటివ్గా ఫుల్గా రాదుగా, కొంచెం కొంచెం వస్తుందన్నమాట. కాబట్టి మనం దానికోసం వెయిట్ చేయాలి. ఇందాక నేను చెప్పిన విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. మీరు ఈ సంవత్సరం అంతా కుదిరినప్పుడల్లా తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి.
అలాగే మీరు వారంలో ఒకసారి మీ ఇష్టదేవత ఆరాధన, అంటే మీరు ఎవరినైతే రోజు కొలుస్తూ ఉంటారో అమ్మవారైనా సరే స్వామివారైనా సరే వారి దర్శనం మీరు చేసుకోవాలి. ఇది మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఆర్థికంగా మీరు ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్నాను అని మీరు భావిస్తున్నారో ఆ విషయాలలో మీకు మార్పు వస్తుంది. అలాగే మీరు కనుక మేము కొంచెం ఏదైనా అంటే ఏమైనా అమర్చుకోవాలి, మేము ఏమైనా ఆస్తిపాస్తులు అమర్చుకోవాలి, ఇలాంటి ఆలోచన కూడా ఉంటుంది కదా. కాబట్టి వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది. లేదా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఈఎంఐ లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి బ్యాంక్ లోన్స్కి ప్రయత్నం చేసేవారు వారికి లోన్స్ అయితే శాంక్షన్ అవుతాయి, వాళ్ళకి లోన్స్ అయితే వస్తాయి. కానీ కొంచెం ఏంటంటే ముందర తీసుకున్న వాటికి ఇంకొంచెం మీరు డబ్బులు కట్టడం మొదలు పెడతారు అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి కొంచెం డెట్స్ అయితే ఉన్నాయి, అప్పులు అయితే ఉన్నాయి. సరే వీటిని మనం ఈఎంఐలనో ఇంకోటనో తీసుకుందాం. బట్ ఓవరాల్గా గ్రోత్ అనేది కూడా మీకు కనపడుతుంది. కాబట్టి ఇంకా ఈ పరిహారం మీరు కనుక చేసుకుంటూ వస్తే చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇవి మకర రాశి వారి ఫలితాలు. శుభం.